గుంటూరు జిల్లా రేపల్లెలో ఉన్న మాన్ఫోర్డ్ స్కూల్. ఈ స్కూల్లో నేను 2010 నుండి 2012 వరకు ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్ అయిన బ్రదర్ బాలా గారు నన్ను ఖమ్మం నుండి ఇంటర్వ్యూ చేసుకొని ఈ స్కూల్కు తీసుకొని రావడం జరిగింది. ఈ స్కూల్లో నేను 5th and 6th క్లాసెస్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేవాడిని అప్పుడు. సో అప్పుడున్నప్పుడు స్కూల్ ఇంత డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు స్కూల్ చాలా బాగా డెవలప్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు మాన్ఫోర్డ్ యొక్క సంస్థ యొక్క మోటో, మాన్ఫోర్డ్ బ్రదర్ యొక్క స్టాచ్యూ. పిల్లల్ని ఎలా చూడొచ్చు మీరు. ఈ పక్కన ఉన్న చిన్న రూమ్ అనేది అప్పుడు మాకు షెల్టర్ ఇచ్చేవారు బ్రదర్ వాళ్ళు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అయినా కూడా బ్రదర్ వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను చూస్తున్నది గార్డెన్. ఇది చాలా బాగుంటుంది గార్డెన్ అనేది. ఇక్కడ అన్ని రకరకాల చెట్లు ఉండేది. గార్డెన్ పక్కనే అప్పుడు షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు ఉండేది. నేను మరియు ఇంకో అన్నయ్య జోసఫ్ తంబి ఇద్దరం కలిసి ఈ స్కూల్లో, ఆయన హైయర్ సెక్షన్ ఇంగ్లీష్ చెప్పేది, నేను లోవర్ సెక్షన్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్ చెప్పేవాడిని. నాకు ఇంగ్లీష్ రాకున్నా కూడా బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆ టైంలో మాకు బ్రదర్ బాలా ప్రిన్సిపల్, బ్రదర్ లూర్ద్ వైస్ ప్రిన్సిపాల్. సో బ్రదర్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. చూడండి రోడ్డు ఎంత బాగుంటుంది, చెట్లు, ఈ వాతావరణము, గ్రౌండ్. అప్పుడు ఈ గ్రౌండ్లో మేము ఒకసారి బాగా గుర్తుంది నాకు, వర్షాకాలంలో వర్షంలో కూడా మేము దాన్ని ఏమంటారు ఫుట్బాల్ ఆడినాం. ఈ మాన్ఫోర్డ్ స్కూల్ రేపల్లె అండి, మీరు చూడొచ్చు. నాకు లైఫ్ ఇచ్చిన మంచి స్కూల్ ఇది. అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్కూల్ నాకు చాలా లైఫ్ ఇచ్చింది అన్నట్టు. నా బిఎడ్ అయిపోయినాక వెరీ నెక్స్ట్ ఇయరే ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అదేవిధంగా డిసిప్లిను, పంక్చువాలిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్. మీరు చూస్తున్న లాస్ట్ ఉన్న ఇల్లు బ్రదర్ వాళ్ళ హౌజు. ఆ హౌస్లో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అన్నట్టు. అప్పుడు ఈ రోడ్ ఏం లేకుండే, ఇది సిమెంట్ లేకుండే, అప్పుడు ఓన్లీ చిప్స్ ఉండేవి. ఇక్కడ ఉన్న ఈ చెట్లకు అప్పుడు ఎండాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా కూడా ఫ్రూట్స్ బాగా వచ్చేవి. ఫ్రూట్స్ అన్నీ మేము తినేది, కొబ్బరి బొండాలు బాగా తాగేది. గమనించు మాన్ఫోర్డ్ రేపల్లె. ఈరోజు నాతో కలిసి పనిచేసినప్పుడు, నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. గీతా టీచర్ మరియు రత్నకుమారి టీచర్ అనే ఇద్దరు టీచర్ల యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కు నేను రావడం జరిగింది. రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా అద్భుతంగా, చాలా సవ్యంగా జరిగింది. నేను ఈ స్కూల్కి 13 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. చాలామంది పాత మిత్రులను కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో భవిష్యత్తులో కూడా ఏమన్నా సందర్భం ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మిత్రులను కలుస్తాను. ఎందుకంటే వీళ్ళని కలవడం వల్ల మనకు మానసికంగా కూడా మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడున్న మధుర జ్ఞాపకాలు, విద్యార్థులు, ఇక్కడున్న కల్చరు, మనుషుల యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో లైఫ్లో మీకు కూడా ఎక్కడైనా ఛాన్స్ ఉందంటే కంపల్సరీ మీరు చెప్పిన స్కూల్లో కానీ, అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నేను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తాను అని. కానీ దేవుడి దయ వలన నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ కోసం చాలా ఇబ్బంది పడేది అన్నట్టు. లూర్ద్ బ్రదర్ కూడా నాకు చాలా మంచి బుక్స్ ఇచ్చిండ్రు. బ్రదర్ బాలా కూడా నాకు మంచి మంచి బుక్స్ ఇచ్చేది. ఆ ఫౌండేషన్ అనేది నేను తర్వాత రాసిన ప్రతి ఎగ్జామ్కి కూడా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది, చాలా ఉపయోగపడింది. అట్లా నాకు ఇంగ్లీష్లో ఎగ్జామ్లో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 30కి కనీసం ఒక 25-26 వచ్చేవి అన్నట్టు. సో ఆ విధంగా ఈ స్కూల్తో నాకు మంచి అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక టీచర్ కలిసారు, రామానుజమ్మ అని. వాళ్ళ డాటర్కి నేను ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. తన మాటల సందర్భంలో కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తారట, సుజిత్ సార్ మాకు ఇంగ్లీష్ బాగా చెప్పేవాళ్ళు అది ఇది అని చెప్పి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదంతా కూడా చాలా మంచి స్కూలు, మంచి వాతావరణం, సహజమైన వాతావరణము, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్, పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు జరిగినటువంటి ఫంక్షన్ మీరు గమనించవచ్చు అవన్నీ కూడా. సో
ఫ్రెండ్స్ మీకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీరు పనిచేసిన స్కూల్లో అవకాశం ఉంటే వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.